వెల్కమ్ టు టైమ్ న్యూస్. మే నెల 5, 6 తేదీలలో నాయుడుపేట పోలేరమ్మ జాతర. తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవం మే 5, 6 తేదీలలో జరగనుందని ఈవో నవీన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఉదయం విన్నమాల పెదకాపు అరవభూమి శ్రీనివాసులరెడ్డికి ఆలయ వ్యవస్థాపక వారసులు నల్లబోతుల రామారావు, ఆలయ చైర్మన్ నానబహల సుబ్బారావు ఆధ్వర్యంలో నాయుడుపేట పెద్దలు తాంబూలం ఇచ్చారు. ముందుగా దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు విన్నమాల గ్రామంలోని పెదకాపు ఇంటికి చేరుకున్నారు. జాతరలో ఎటువంటి అవాంతరాలు లేకుండా జాతర జరిపించవలసిందిగా అరవభూమి శ్రీనివాసులరెడ్డి గ్రామ పెద్దలను కోరారు. అనంతరం తాంబూలం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ నెల 17వ తేదీన మొదటి చాటింపు ప్రక్రియతో జాతర ప్రారంభమవుతుందని వారు తెలిపారు. 3 సార్లు చాటింపు ప్రక్రియ పూర్తి చేసుకుని మే 5వ తేదీ రాత్రి గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి నిలుపు, మే 6వ తారీఖున జాతర జరుగుతుందని వారు తెలిపారు. మే 3వ తేదీన ఉదయం నుంచి పట్టణంలో ఘట్టం ప్రక్రియ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. పట్టణ ప్రజలు జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆకుల కుబేరమణి, శేషగిరి, గుంటూరు లక్ష్మయ్య, చిరంజీవి ఆచారి, నల్లబోతుల అంజయ్య, చాపల వెంకటేశ్వర్లు, దేవాదాయ ధర్మదాయ శాఖ అధికారులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ పోలేరమ్మ తల్లి మొదటి చాటింపు రేపు మంగళవారం సాయంత్రం రాత్రి 11 గంటలకి ప్రారంభమవుతుంది. దీనికి మా రెడ్డి గారిని ఆహ్వానిస్తూ ఆ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాల్సిందిగా కోరుచున్నాం. నాయుడుపేట పోలేరమ్మ తరఫున నాయుడుపేట గ్రామం తరఫున పోలేరమ్మ అనుమతిని ఇవ్వవలసిందిగా అరవభూమి శ్రీనివాసులరెడ్డి గారు విన్నమాల పెదకాపు గారిని తాంబూలం స్వీకరించి ఆయన అనుమతిని అంగీకారం తీసుకుందరు.